జన్వాడ ఫామ్ హౌస్ పై రాజకీయ దుమారం చెలరేగింది. కూల్చివేతలపై స్టే ఇవ్వాలన్న వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. జీవో 99 ప్రకారం హైడ్రా నడుచుకోవాలని ఆదేశించింది. జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ ప్రకటించగా ఆనాడు రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని బీజేపీ సహా కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. బఫర్ జోన్లో ఉన్న ఏ నిర్మాణాన్నైనా నేలమట్టం చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ నేతలు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు సూచించింది. ఇటు ఫామ్ హౌస్ డాక్యుమెంట్లను సమర్పించాలని తెలిపింది. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దని హైకోర్టుకు వెళ్లింది కేటీఆర్ టీం. పిటిషన్పై విచారించిన హైకోర్టు ఫామ్ హౌస్ నిర్మాణానికి పర్మిషన్ ఎవరిచ్చారని ప్రశ్నించింది. సర్పంచ్ ఇచ్చాడని పిటిషనర్ తరపు న్యాయవాది బదులిచ్చాడు. గ్రామ సెక్రటరీకి మాత్రమే పర్మిషన్ ఇచ్చే అధికారం ఉందని, సర్పంచ్ కి లేదని చెప్పింది. కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. జీవో 99 నిబంధనలకు లోబడే హైడ్రా పనిచేయాలని ఆదేశించింది. జన్వాడ ఫామ్ హౌస్ పై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనకు సొంతంగా ఎలాంటి ఫామ్ హౌస్లు లేవన్నారు. తన ఫ్రెండ్ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నానని చెప్పారు. ఆ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్లో ఉంటే తానే దగ్గరుండి కూలగొట్టిస్తానన్నారు కేటీఆర్. నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. జన్వాడ ఫామ్ హౌస్ తనది కానప్పుడు రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఎందుకు కేసు పెట్టారో చెప్పాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేటీఆర్ అమాయకుడి లెక్క మాట్లాడుతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డిపై కేసు పెట్టినప్పుడు సొంత ఫామ్ హౌస్ అని మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు లీజ్ అని మాట్లాడడం విడ్డూరమన్నారు సంజయ్. ఈయన ఫామ్ హౌస్ కదా, ఈయన ఫామ్ డ్రోన్ వేయిందని రేవంత్ రెడ్డి కేసు పెట్టి ఈయన ఫామ్ హౌస్ కదా, మరి కేసు పెట్టిన రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు. మరి ఎవరి ఫామ్ హౌస్, అప్పుడు నీ ఫామ్ హౌస్ అని కేసు పెట్టినావు కదా, ఎందుకు పెట్టినావు? మరి ఇప్పుడు లీజ్ అప్పుడు నీ ఓను. టీఆర్ఎస్ వాళ్ళకి అదే పాలసీ వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది. వాళ్ళు చేస్తే సంసారం, ఇంకో చేస్తే వ్యభిచారం. ఎఫ్టీఎల్లో ఎవరి నిర్మాణాలు ఉన్నా కూల్చివేయడం తప్పదన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్. ఒకప్పుడు ఇల్లీగల్ నిర్మాణాలను కూల్చాలన్న కేటీఆర్ ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ పై కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఫిరంగి కాల్వలను పూడ్చి ఫామ్ హౌస్ కట్టారని ఆరోపించారు. మీరే ఒప్పుకుంటారు జన్వాడ ఫామ్ హౌస్ ని లీజుకు తీసుకున్నామని చెప్పి. ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి జన్వాడలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఫామ్ హౌస్ ని లీజ్ కి తీసుకున్నా అని చెప్పడంలోనే అర్థమవుతుంది మీరు ఎంత గొప్ప పరిపాలనను తెలంగాణ ప్రజలకు అందించారు. ఒక బాధ్యత లేకుండా మీరు లీజుకు తీసుకున్నా అని చెప్పడం ఒక ఎత్తు. మరి లీజుకు తీసుకున్న మీరు ఆ లీజ్ పేపర్లు ఎప్పుడైనా చూపించిర్రా, లేదా మీ ఎలక్షన్ అఫిడవిట్లలో కానీ మీరు ఎక్కడైనా దాన్ని డిక్లేర్ చేసిర్రా అనేది నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురి కాకుండా హైడ్రా పనిచేస్తుందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. గతంలో జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన తతంగం అందరికీ తెలుసని చెప్పారు. ఫిరంగి నాలాని మొత్తం మూసేసి దాన్ని పూర్తి చేసి క్యాచ్మెంట్ ఏరియాని టోటల్ క్లోజ్ చేసి జనవాడ ఫామ్ నిర్మించడం జరిగింది. 1,00,000 చదరపు అడుగులతో ఫామ్ హౌస్ నిర్మితమైంది. కేటీఆర్ గారు ఫామ్ హౌస్ నీళ్ళు తీసుకుంటా అన్నటువంటి చరిత్ర, కొత్త చరిత్రకి తెరలేపినారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా హైడ్రా వదలదన్నారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ అక్రమంగా నిర్మించారు కాబట్టే జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చుతున్నామన్నారు.